ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అంతకుముందు వీడియోలో కూడా ఇంద్రజాలం గురించి చెప్పడం జరిగింది. అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన 100% ఫలితాన్ని ఇచ్చే ఇంద్రజాలం. ఇది కోరల్ ప్లాంట్ అంటారు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది మీకు ఎందుకు చూపిస్తుందంటే ఈరోజు వీడియోలో రాబోయే మన గ్రహణాలు, సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, అలాగే నవరాత్రుల సమయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది, అమ్మవారి శక్తి ఉంటుంది, అంటే నారాయణీ శక్తి అంటాం. ఈ సమయంలో కనుక మనం ఇంద్రజాలం సేకరించడం వల్ల, అంటే మనం తీసుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇంద్రజాలం కొత్తగా వచ్చిన స్టాక్. ఇది మీకు ఎందుకు చూపిస్తుందంటే అంతకుముందు చాలామంది మిత్రులు అడిగారు. ఎప్పుడు కూడా లిమిటెడ్ స్టాక్ రావడం జరుగుతుంది. ఈసారి ఒక 300 మనకి స్టాక్ రావడం జరిగింది. ఇవి చిన్నవి, ఇవి అన్నీ పెద్దవి. అందులో రకరకాల సైజులు ఉన్నాయి. ఫ్రేమ్ కట్టింగ్ ఇలా ఉంటుంది. రేపు మనకి ఈ సూర్యగ్రహణ సమయానికి, అలాగే చంద్రగ్రహణానికి, అలాగే నవరాత్రి సమయాల్లో మీరు ఎవరైనా సరే, మీరు ఇంట్లో కానీ, అలాగే వ్యాపారంలో కానీ, అలాగే వర్క్షాపులు, ఫ్యాక్టరీలు, అలాగే కుటుంబపరమైన విషయాల్లో కానీ, అంటే గొడవలు అవుతూ ఉన్నా, ఇబ్బందులు పడుతూ ఉన్నా, మీరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా, అంటే జాతకరీత్యా చంద్రబలం లేక ఇబ్బంది పడుతూ ఉన్నా, మీరు ఖచ్చితంగా ఇంద్రజాలని పెట్టుకోండి. అది కూడా సిద్ధి చేసిన ఇంద్రజాలని. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇంద్రజాలం ఎలా ఉంది కదా, ఇదంతా మట్టి కనిపిస్తుంది. వీటిని శుద్ధి చేయాలి, అంటే నీటితో శుద్ధి చేయాలి. తర్వాత పంచామృతాలతో వీటిని శుద్ధి చేయాలి. ఏ వ్యక్తి అయితే ఇంద్రజాలని తీసుకుంటారో వారి గోత్రనామాల మీద వారి సంకల్పాన్ని నివేదన చేసి నారాయణ మంత్రంతో దీన్ని, అంటే ప్రతి ఇంద్రజాలకు కూడా ప్రతిష్ఠ ఉంటుంది. అలా చేసి తీసుకున్నప్పుడు మనకి అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతాం. ఇది కొత్తగా వచ్చిన స్టాకు. అంటే మొన్న ఆదివారము రవిపుష్యమి పూర్తిగా ఉన్న రోజు సేకరించిన ఇంద్రజాలం ఇది. అంతకుముందు వీడియోలో కూడా లాస్ట్ 6 months బ్యాక్ కూడా ఇలాగ మీకు నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా లిమిటెడ్ స్టాక్, ఎందుకంటే ఇవి చాలా అరుదుగా దొరికే మొక్కలు, దొరకవు. ఈ లిమిటెడ్ స్టాక్ అనేది ఎంతమంది, అంటే చిన్నవి కానీ పెద్దవి కానీ ఎవరికి యోగ్యత ఉంటే వారికి అందుబాటులోకి రావడం జరుగుతుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుకు పంపించడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే, అంటే ముఖ్యంగా ఈ సమయానుకున్న శక్తి, అంటే ప్రస్తుతం నేచర్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల రాహువు, కేతువు, శని భగవానుడు, కుజుడు, గురువు మైనస్లు ఉండటం వల్ల మానసికమైన అశాంతి ఎదుర్కొంటూ ఉంటారు. వారు ఎవరైనా సరే మెంటల్లీ బాగా స్ట్రగుల్ అవుతున్నారు అంటే వారు ఖచ్చితంగా మీ ఇంట్లో ఇంద్రజాలం పెట్టుకోండి, ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి. అలాగే దీన్ని శుద్ధి చేసుకోండి. మీ ఇంట్లో ఉన్నదైనా సరే ప్రతిరోజు కూడా మీరు సాంబ్రాణి ధూపం చూపించి నారాయణ మంత్రాన్ని జపించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు చెప్తాను మీకు, అంటే విశేషమైన లాభాలు చెప్తాను. కనుదృష్టి, నరదృష్టి, జనఘోష, తంత్రమంత్ర ప్రయోగాల నుండి రక్షణ కలుగుతుంది, మొట్టమొదటిది. రెండవది, ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోతూ ఉన్నా, అంటే పిల్లలు గొడవ, అంటే మామూలుగా మీ కుటుంబంలో పెద్దల మాట పిల్లలు వినకుండా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నా, అలాగే పెళ్ళి అయింది, భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేకుండా బాధపడుతూ ఉన్నవారు కూడా చంద్రుడి యొక్క ప్రభావం మైనస్లో ఉన్నప్పుడు జరుగుతుంది. అలాంటి వారు కూడా ఇంద్రజాలని పెట్టుకోవచ్చు. దీంట్లో సైజ్ వైజ్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇది పెద్దది, అలాగే చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ పెద్దవి, ఇవి చాలా రేటు ఉంటాయి. అలాంటివి ఏంటంటే వ్యాపార సంస్థల్లోనూ కాస్త హాల్ పెద్దగా ఉన్న వాటిలో పెట్టుకోవచ్చు. ఇవి మనకి 3 అంగుళాలు 4 అంగుళాల దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. అవి చిన్నవి తక్కువ ఉంటాయి. 5 అంగుళాల నుండి పెద్దవి, ఇవన్నీ పెద్దవి అనమాట. అంటే మొదలు ఉన్నది సరే, ఇలా మొదలు కనిపిస్తుంది సరే. ఇవన్నీ శుద్ధి చేయాలి. లాట్ వచ్చింది మీ అందరికీ, ఎందుకంటే చాలామంది పోయినసారి గురువుగారు మాకు దొరకలేదు అని చాలామంది మెయిల్స్ పెట్టారు, అలాగే ఫోన్ చేసి అడిగారు. మ్యాక్సిమం ఎవరికైతే ముందు అమ్మవారి అనుగ్రహం ఉంటుందో వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ లాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లాట్ తీసుకురావడానికి, మళ్ళీ మంచి ముహూర్తం సమయంలో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ముహూర్త సమయంలో తీసుకొచ్చిన వాటికి విశేషమైన శక్తి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏ వనమూలిక అయినా సరే, అలాగే తంత్ర పదార్థాలు ఏదైనా సరే ఆ సమయము దానికి ఉన్న శక్తిని బట్టి మనం తీసుకుంటూ ఉండాలి. ఇందులో చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. పెద్దవి మామూలుగా పెద్ద హాల్ ఉన్న వాటిని పెట్టుకోవచ్చు, వ్యాపారంలో పెట్టుకోవచ్చు. రాజకీయం ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే
రాజకీయంగా శత్రువులు ఉన్నా ఆ శత్రువుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా ఇంద్రజాలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సమయంలో మనకి ఈ నవరాత్రులు, ఈ సూర్యగ్రహణ సమయంలో మనం పూజ చేయించుకున్న, అలాగే చంద్రగ్రహణానికన్నా మనం పెట్టుకుంటూ ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందుల నుండి 100లో 70% ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మంత్రం చేసేవారికి మాత్రం ఖచ్చితంగా 100కి 100% అంటే 100% ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ఇది శుద్ధి చేసి వాడినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే మనం ఇంతకుముందు 2 పాయింట్లు చెప్పుకున్నాం. అలాగే ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నవారు, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ, అది కూరగాయల వ్యాపారం దగ్గర నుండి ఫ్లైట్ వ్యాపారం వరకు కూడా ఎవరికైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంద్రజాలు పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. దీన్ని ఇంద్రజాలు అంటారు, మహేంద్రజాలు అంటారు, బ్రహ్మజాలు అంటారు. ఇందులో బ్రహ్మజాలు అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. అది కాడలుగా సింగిల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది బ్రహ్మజాలు అంటారు. దీన్ని బ్రహ్మజాలు అంటారు. దీనికి ఈ లింక్ ఎక్కడ ఉండదన్నమాట. ఇలాంటి చాలా అరుదుగా ఉంటాయి. ఇంద్రజాలు, మహేంద్రజాలు అనేది మనకి రెగ్యులర్గా దొరుకుతుంది. అంటే ఈ ఇంద్రజాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఒక వలలాగా ఉంటుంది. మహేంద్రజాలు అంటే కొంచెం పెద్ద గ్యాప్లు ఉంటాయి అన్నమాట. చూపిస్తాను. అది కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే ఇందులో ఇంద్రజాలైనా మహేంద్రజాలైనా ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే దీంట్లో కొన్ని మొదళ్ళు ఉంటాయి, కొన్నిటికి మొదళ్ళు ఉండవు. కాబట్టి అదేమి ఇబ్బంది ఉండదు సైజ్ వైజ్గా. ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి రేట్ ఉంటుంది. ఇందులో శుద్ధి చేసి మన గోత్రనామాలకు పూజ చేయడం వల్ల కూడా, అలాగే ఫ్రేమ్ కట్టించి కూడా మన టీం పంపిస్తారు. సో ఇది మీరు ప్రయత్నం చేయొచ్చు. చూడండి, ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. చూడండి, ఇది చిన్న మొక్క. ఇది రకరకాల గోల్డ్ కలర్లోను అలాగే మెరూన్ కలర్లోను అలా ఉంది. ఈ కింద కనిపిస్తున్న మొదల్లా కనిపిస్తుంది కదా, ఇది మనకి శంకులు నత్తలు ఉంటాయి కదా, వాటి మీద వచ్చిన మొక్క అనమాట. ఇవి అరుదుగా వస్తాయి, ఇలా రకరకాల సిమెంట్ లాగాను అలా ఉంటాయి. అంటే కాకపోతే ఏంటంటే వీటిని శుద్ధి చేసి వీటిని మళ్ళీ ఈ విధానంగా వీటికి నారాయణ మంత్రం ద్వారా శక్తిని ఆపాదించి మళ్ళీ మీకు కూడా పంపించినప్పుడు ఆ మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ప్రయత్నపూర్వకంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, ఇక్కడ ఇది జనాకర్షణ, వశీకరణాన్ని కూడా బాగా పనిచేస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్న వశీకరణం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంద్రజాలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కుటుంబ సభ్యుల పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. వాస్తు దోషాలు ఉన్నా, ఎవరైతే వాస్తు దోషాలతో బాధపడుతూ ఉంటారో, వాస్తు సరి చేసుకోలేము అనేవారు కూడా ఇంద్రజాలు పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. మీకు ఈ లాట్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను చాలా తక్కువ ఉన్నాయి. రెగ్యులర్గా ఎంత ఫాస్ట్గా మీరు తీసుకోగలిగితే అంత అందరికీ, అంటే వాళ్ళకి మాత్రమే అందుబాటులో రావడం జరుగుతుంది కాబట్టి చెబుతున్నాను. ఓకే మిత్రులారా, ప్రయత్నపూర్వకంగా ఇంద్రజాలు పెట్టుకోండి, ఖచ్చితమైన ఫలితం. అమ్మవారి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపుష్టంగా ఉంటుంది. నారాయణ మంత్రం చేసేవారికి ఖచ్చితంగా, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపార ప్రయత్నంలో ఉన్నవారు వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఉన్నవారు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది. అంటే ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని కాదు, బట్టలు కుట్టేవారి దగ్గర నుండి, వెహికల్స్ నడుపుకునే వారి దగ్గర నుండి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఖచ్చితంగా 100% సిద్ధి చేసిన దానికి విశేషమైన శక్తి ఉంటుందనేది మాత్రం గుర్తుంచుకోండి. మనం ఏమి చేయకుండా ఇంట్లో పెట్టుకున్నామండి, ఫ్రేమ్ కట్ అలా పెట్టుకున్నామండి, మాకు ఎలాంటి ఫలితం రాలేదంటే, మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సాంబ్రాణి పుల్ల ధూపం చూపించి నారాయణ మందిరాన్ని జపం చేస్తే మీకు 45 రోజుల్లోనే ఫలితం అనేది వచ్చి తీరుతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంద్రజాలం. ఎందుకంటే ఇది సహజంగానే సిద్ధి కలిగిన పదార్థం. అంటే ప్రకృతిలో కొన్ని తాంత్రిక పదార్థాల్లో ఇంద్రజాలం ఒకటి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. మొట్టమొదటిగా మనం చెప్పుకోగలిగే పదార్థం ఏదైనా ఉంది అంటే అది హతాజోడి. అది మొక్క నుంచి వచ్చేది, జంతువు నుంచి వచ్చేది కాదు. రెండోది ఇంద్రజాలం. అలాగే తర్వాత ఏకముఖి రుద్రాక్ష. అలాగే నాలుగోది, అంటే బాగా శక్తివంతమైన నాలుగోది మారేడికాయ. అంటే ఇవి తంత్రపరంగా చాలా అద్భుతంగా త్వరగా పనిచేస్తాయని అర్థం. ఇవి మనం విధి విధానంగా వీటిని వాడినప్పుడు వీటి ఫలితాన్ని మనం పొందుతాం. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. చిన్నవి అలాగే పెద్దవి, ఇంత పెద్దవి కూడా ఉంటాయి. ఇవి కొంచెం ఖరీదుగా ఉంటాయి. ఇవి ఆర్డర్ మీద చేపిస్తూ ఉంటాము. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, శత్రువులు పాయింట్ కూడా నివారణ కోసం కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ లాట్ కొత్త లాట్ అనమాట, తక్కువ ఉన్నాయి. ఎవరైతే ముందు కావాలనుకున్నారో వారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడితే వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తారు. కావాల్సిన వారు పంపిస్తే వారి గోత్రనామాలపై పూజ చేసి పంపించడం జరుగుతుంది. త్వరగా బుక్ చేసుకునే వారికి ముందుగా వస్తాయి, ఎందుకంటే తక్కువ స్టాక్ ఉంటుంది కాబట్టి. అలాంటిలో ఈ సూర్యగ్రహణము, అలాగే మనకి అమావాస్య ఉంది,
అది చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. శక్తిపరంగా చాలా విశేషమైన శక్తి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే మనకి 4 రాత్రులు ఉంటాయి. ఒకటి మొట్టమొదటి రాత్రి ఈ అమావాస్య అంటే సూర్యగ్రహణంతో కూడుకున్న పితృ అమావాస్య రాత్రి చాలా శక్తి ఉంటుంది. అలాగే హోలీ రోజు ముందు రోజు మనం మామూలుగా కర్రలు కాల్చుతాం కదా, అంటే కాముడు కాల్చుతూ ఉంటాం, దహన అంటారు, కామదహన అంటారు, ఆ రోజు రాత్రి. అలాగే కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజు రాత్రి. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది అంటే మనం ఈ 3 కాకుండా ఇంకొక చాలా ముఖ్యమైన రాత్రి ఏదైనా ఉంది అంటే అది శివరాత్రి. ఈ రాత్రుల్లో సిద్ధి అంటే సహజంగా ఆ రోజు నైట్ ఎవరైనా సాధకులు, తంత్ర సాధకులు కానీ మంత్ర సాధకులు కానీ త్వరగా సిద్ధిస్తాయి. అది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అమావాస్య సూర్యగ్రహణంతో ఉంది, మనకి పాక్షికమైనప్పటికీ కూడా ఇది పితృపక్షంలో ఉన్న అమావాస్య కాబట్టి చాలా విశేషమైన శక్తి ఉంటుంది. ఆ రోజు కనుక మనం ఈ శక్తి సాధన పరంగా ఇలాంటి తాంత్రిక వస్తువుని కనుక పెట్టుకున్నట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ వస్తువు ఒకటే కాదు, ఇంద్రజాలు, హతజోడి, అలాగే కొన్ని మొక్కలు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, తెల్లజిల్లేడు, మారేడు, ఇలా ఈ మొక్కలు కూడా సూర్యగ్రహణ సమయంలో కూడా సేకరించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయానికి ఉన్న శక్తి వల్ల త్వరగా సిద్ధిస్తాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఇలా చూసారా, ఇది ఎల్లో కలర్ చాలా అరుదుగా ఉంటుంది. చిన్న మొక్క చాలా అరుదు అనమాట. ఇది గురు ప్రభావం కోసం పెట్టుకుంటూ ఉంటారు. అంటే అన్నీ బాగా పనిచేస్తాయి, పని చేయకుండా ఉండవు. జాతకంలో గ్రహదోషాలు ఉన్నా, గృహదోషాలు ఉన్నా, అంటే వాసుదోషాలు ఉన్నా, కుటుంబపరంగా ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఇబ్బంది నుంచి అయినా సరే ఇది పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతాము. ప్రయత్నపూర్వకంగా చేయండి. వ్యాపారం బాగోలేదండి, మా వ్యవసాయం బాగోలేదు, మా వ్యాపారం బాగోలేదు, ఈ ఇబ్బందులు ఉన్నాయి అనేవారికి దిష్టి, కనిదిష్టి, నరదిష్టి, జనఘోష, తంత్ర ప్రయోగాలు ఇలాంటి వాటి నుండి రామబాణాల పనిచేస్తుంది. రామబాణం అనే పదం ఎందుకు వాడానంటే ఎదురు లేదు అని అర్థం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.